శ్రీకాకుళం జిల్లాలో షర్మిల ప్రభంజనం కొనసాగుతోంది. వేలాది వైఎస్ఆర్ అభిమానులు తరలివచ్చి షర్మిల అడుగులో అడిగేస్తున్నారు. 223వ రోజు పాదయాత్ర నర్సన్నపేట నియోజకవర్గంలోని అంగూరు నుంచి ప్రారంభమైంది. అడ్డన వలస వెంకటాపురం మీదుగా వడ్డిన వలస చేరుకున్నారు షర్మిల. వడ్డిన వలసలో అన్నదాతలు షర్మిలను కలుసుకుని తమ దీర్ఘకాలిక సమస్యను ఏకరువు పెట్టారు. లిఫ్ట్ ఇరిగేషన్ సౌకర్యం ఉన్నా పైపులు వేయకపోవడం వలన 2 గ్రామాల్లో దాదాపు 2000 ఎకరాలు బీడులుగా మారాయని షర్మిలకు చెప్పారు. 223వ రోజు పాదయాత్రలో మహిళలు ఎక్కువగా కనిపించారు. షర్మిల పాదయాత్ర 3000 కిలోమీటర్లు చేరువవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఒక ప్రపంచ రికార్డు. ఒక మహిళ 3000 కిలోమీటర్లు నడిచి పేదల కష్టసుఖాలు తెలుసుకోవడానికి తన నిత్యం ఎండనక వాననక కష్టాలను కూడా ఆవిడ వచ్చి ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి వచ్చింది. తను రావడం మా నియోజకవర్గంలో ధనుపురం విలేజ్, ఇది హిరమండల మండలం ధనుపురం విలేజ్ ఒక చారిత్రకంగా నిలిచిపోతుంది. ఆ విలేజ్ వడ్డిన వలస తర్వాత అల్లుదు, సావరకోట, బుర్జువాడ, కురుదుంగి, చింతకట్లపాడు, బొంతు, ధనలక్ష్మీపురం, దాసుపురం వరకు షర్మిల నడిచారు. 223వ రోజు షర్మిల 14.3 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు 2996.7 కిలోమీటర్లు మరో ప్రజా ప్రస్థానం కొనసాగింది. షర్మిల తన పాదయాత్రలో ఎన్నో మైలురాలు దాటారు. కానీ ఎక్కడా సంబరాలు చేసుకోలేదు. పాదయాత్ర ప్రజల కోసమైనప్పుడు సంబరాలు ఎందుకనేవారు షర్మిల. కొండ్రపోలు పరిసరాలు బండ గుర్తుగా చెప్పాలంటే కొండ్రపోలు కాల్వ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం దామరచల్ర మండలంలో ఉంది. ఫిబ్రవరి 18, 2013న ఈ మార్కు దగ్గరే షర్మిల 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు. మరో ప్రజాప్రస్థానం 70వ రోజు షర్మిల 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల రక్తదానం చేశారు. కొండ్రపోలు కాల్వ దగ్గర వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 1000 కిలోమీటర్లు దాటిన సందర్భంగా ప్రసంగించిన షర్మిల పాదయాత్ర సంబరాలు చేసుకోవడానికి కాదన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు జూన్ 23 నాటివి. మరో ప్రజాప్రస్థానం 188వ రోజున షర్మిల పాదయాత్ర ఈ కాకరాపల్లిలోనే 2500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు మండలంలో కాకరాపల్లి ఉంది. ఇక్కడ 24 అడుగుల భారీ వైఎస్ఆర్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ అభిమానులు భారీగా తరలివచ్చారు. షర్మిల పాదయాత్ర 3000 కిలోమీటర్లకు చేరుతుండటంతో కాకరాపల్లి వాసులు షర్మిలకు శుభాకాంక్షలు చెప్పారు. ధనుపురం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలంలోని ఓ కుగ్రామం. నిన్న మొన్నటి వరకు ఈ గ్రామం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ అభిమానుల నోళ్లలో నానిపోతోంది. కారణం షర్మిల పాదయాత్ర ఇక్కడ 3000 కిలోమీటర్ల మార్కును చేరుకోనుండడమే. ధనుపురంలో మొత్తం 110 ఇళ్లు, జనాభా కొంచెం అటు ఇటుగా 500. శ్రీకాకుళానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధనుపురం పచ్చని కొండల మధ్య ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నట్టు ఉంటుంది. షర్మిల పాదయాత్ర తమ గ్రామంలో 3000 కిలోమీటర్లు దాటనుందని తెలిసి చాలా ఆనందపడ్డామంటున్నారు ఆ గ్రామస్తులు. షర్మిల పాదయాత్ర ప్రపంచ రికార్డు అని చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. షర్మిల 3000 కిలోమీటర్ల మైలురాయికి చేరువవడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచ చరిత్రలో 600 దేశాల్లో ఏ నాయకురాలు తీసుకున్నటువంటి నిర్ణయం తీసుకుని 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం అనేది ఒక రికార్డు. అంతేకాదు ప్రజల సమస్యల్ని దృష్టిలోకి తీసుకొచ్చి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ప్రజా సమస్యలు ఏ విధంగా తీర్చాలనే ఉద్దేశంతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర చేయడం అనేది చాలా గొప్ప విషయం. దానికి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమందరం గర్విస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారి కుటుంబమే ప్రజా పక్షపాతం కలిగిన కుటుంబం. అది ప్రజలంటే ఆ కుటుంబానికి ప్రాణం. రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం సుమారు 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆయన అధికారంలోని వచ్చి ప్రజలకు మేలు చేసిన తీరు ప్రజల గుండెల్లో ఉన్నది. సేమ్ అదే పద్ధతిలో ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 24,000 కిలోమీటర్లు
ప్రజల్లో ఉండి ఆయన చరిత్ర సృష్టించాడు. ఆయన అక్రమంగా జైల్లో పెట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిల గారు, ఒక ఆడపిల్ల, ఈ ప్రపంచంలోనే ఎవరు చేయనందుకు ఒక రికార్డ్ 3000 కిలోమీటర్లు రేపటితో ఆమె దాటుతోంది. ఇంకా ఆమె పయనం కొనసాగుతూ ఉంటుంది.